హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సర్వపిండి చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక అరకిలో బియ్యపిండి తీసుకోవాలి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 మిర్చీలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల జీరా, 3 టేబుల్ స్పూన్ల వాము, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 100 గ్రాముల నువ్వులు వేసుకోండి. నువ్వులు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత దీన్ని చక్కగా కలుపుకోండి. తర్వాత మెల్లిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలుగా కలుపుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఈ పిండి ముద్దని దాంట్లో పెట్టి ఇలా వత్తుకోవాలి. పెనమంతా వచ్చేలాగా ఒత్తుకోండి. సర్వపిండి చిన్నపిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కూడా బాగుంటుందండి. మేమైతే దీన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తినడానికి తీసుకొని వెళ్తాం. ఫ్యామిలీతో అందరితో కలిసి సర్వపిండి తింటుంటే బాగా అనిపిస్తుంది మాకు. ఇలా వత్తుకున్న తర్వాత దీంట్లో చిన్నగా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఎందుకు చేస్తామంటే కింద ఆల్రెడీ పోసిన ఆయిల్ ఉంది కదా, అది కాలేటప్పుడు పైకి వస్తుంది. సో పైన ఉన్న పార్ట్ కూడా చక్కగా కాలుతుందని హోల్స్ చేసుకుంటాం. సో దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టండి. తర్వాత ఒక మూత పెట్టేయండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు తీసి చూడండి. సో సర్వపిండి ఆల్మోస్ట్ అయిపోయింది. సో తర్వాత వెనక ఈ ముందు పార్ట్ కూడా కాలాలి అనుకుంటే దాన్ని కూడా కొంచెం కాల్చుకోవచ్చు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా ఉంది. ఇంకా తినేసేయచ్చు మనం. మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.